మకర రాశి వారికి ఏడు నడిసని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గడిచిన కొంతకాలం కంటే ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏ విషయమైనా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. అధికమైన ధనం సూచిస్తోంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపంలో పెట్టడం చెప్పదగినది. షేర్ మార్కెట్లో కావచ్చు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, భూముల్లో కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్ అందరికీ కలిసి రాదు, కొంతమందికి మటుకే. ఎవరికైతే కలిసి వస్తుందో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు బాగుంటాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. లీజులు కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యవసాయదారులకు మంచి అవకాశాలని చెప్పవచ్చు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రభుత్వపరమైన రావాల్సిన ధనం కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన ఏదైనా విషయ వ్యవహారాలు ఈ వారం వ్యవసాయదారులకు సానుకూలపడతాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాదిగిన ప్రతిఫలం లభించే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సంపాదించగలుగుతారు. ప్రతి పని కష్టే ఫలింటగా కష్టపడతారు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి చక్కగా విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఎప్పటి నుండో H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుండో సంబంధాలు రావట్లేదు, వివాహం అవ్వట్లేదు అనే మనోవేదన గురవుతారు. కొంతమందికి ఆలస్యంగా వివాహం అయినా సరే సంతాన విషయంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. సంతానపరమైన చిక్కులు ఏమైనా ఉంటే ఈ వారం తొలగిపోతాయి. అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవాలి. కొంత డబ్బు వచ్చేసరికి అహంకారం అనేది పెరుగుతుంది. వాటిని పక్కన పెట్టి బంధుమిత్రులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు సామరస్యంగా మెలగడం చెప్పదగిన సూచన. ఎందుకంటే ఆపద సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వారు ఈ రోజున వారి అవసరానికి వచ్చినప్పుడు మీరు పక్కన పెడతారు. ఇప్పుడు బాగున్నాం, జాగ్రత్త వహించాలి అనే ఆలోచన విధానంతో ఉంటారు. అయితే అది మంచిదే. అయితే అవసరానికి ఆదుకున్న మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు పక్కన పెట్టకండి. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వ్యవసాయదారులకు, కుట్టు మిషన్, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సినీ కళారంగాల వారికి, అలాగే కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. పాల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. వచ్చిన ధనాన్ని వస్తు రూపేణా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో మారాలనుకునే వారికి ఉద్యోగం మార్పు వస్తుంది. మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. పై అధికారులు మీకు సహాయ సహకారాలు ఎంతగానో సహకరిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. H1B గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే వైద్య వృత్తులు ఉన్న వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు నలుగురితో పాటు ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒంటరిగా ఉండడం వల్ల మనోవేదన గురవుతారు. ఏదో కోల్పోయాం, ఏదో కోల్పోతున్నాం అనే భావన ఏర్పడుతుంది. అందరూ ఉన్నా సరే ఒంటరిగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులతో కావచ్చు, బంధుమిత్రులతో కావచ్చు గడపడానికి ప్రయత్నం చేయండి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలు చిన్నదైనా సరే పెద్దదైనా సరే అందిపుచ్చుకోవడం చెప్పదగినది. తర్వాత చూద్దాం, ఏదో చిన్న ఉద్యోగాన్ని కాకుండా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకోండి. చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి ఈ వారం తొలగే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగినది. ఆరావళి కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.